హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే జస్ట్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ వేయడం జరిగింది వార్ 2కి సంబంధించి. 30 days ఫర్ వార్ 2 అని చెప్పేసి #తో ఒక ట్వీట్ వేయడం జరిగింది. సో ఒక కొత్త పోస్టర్ అయితే ఎన్టీఆర్ గారు రిలీజ్ చేయడం జరిగింది ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో. సో మొన్నటి వరకు కూడా ఒకటే పోస్టర్ని ఏదైతే టీజర్కి రిలీజ్ చేశారో అదే పోస్టర్ని అడిదిప్పి రిలీజ్ చేశారు. ఫ్యాన్స్కే చాలా వరకు చిరాకు వచ్చింది. ఏంట్రా ఒకటే పోస్టర్, ఇంకా సినిమాలో పోస్టర్సే లేవా అని చెప్పేసి ఇంకా ఫ్యాన్స్ ఏం చేస్తారు, ఆ టీజర్లో ఉండేటువంటి షార్ట్స్నే హెచ్డీగా కన్వర్ట్ చేసుకుని దాన్ని వాడుకోవడం జరిగింది. ఆ టీజర్లో నా వరకు అసలు ఫేవరెట్ షాట్ అంటే ఎన్టీఆర్ గారిది ఆ సూట్ వేసుకున్నటువంటి ఒక్క షాట్, జస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్లో అలా టర్నింగ్ తిరగకుండా వచ్చిన షాట్ అయితే అరాచకం అనిపించింది. సో టీజర్ వరకు జెన్యున్గా చెప్పాలంటే హృతిక్ రోషన్ గారి డామినేషన్ అయితే చాలా గట్టిగా కనిపించింది. సో టీజర్ కి వ్యూస్ కూడా 2 ఛానల్స్ రిలీజ్ చేశారు. ఒకటి వైఆర్ఎఫ్ ఛానల్లో అఫీషియల్ గా, ఇంకోటి వైఆర్ఎఫ్ తెలుగు ఛానల్ రిలీజ్ చేశారు. సో 2 ఛానల్స్ కలుపుకొని ఓవరాల్ గా వార్ 2 టీజర్ కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే 21 million వ్యూస్. ఒక ఛానల్లో 19 million వ్యూస్, ఇంకో ఛానల్లో 2.2 million వ్యూస్. అంటే ఓవరాల్ గా 21.2 million వ్యూస్ రావడం జరిగింది. అంటే ఒక స్టార్ హీరోకి, ఒక మల్టీ స్టార్ వస్తున్నటువంటి సినిమాకి తెలుగులో ఒక టీజర్ కి ఇంత లీస్ట్ వ్యూస్ రావడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి అనుకోవాలి. సో అక్కడే అర్థం చేసుకోవచ్చు, అంటే ఎక్కడో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారా ఈ సినిమా పట్ల అని చెప్పేసి ఆ వ్యూస్ని బట్టే నేను చెప్తున్నాను. సో ఏదైనా సరే మన కంటెంట్కి వచ్చే వ్యూస్ని బట్టే మనకి ఆ సినిమా మీద ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఎంత లేదన్నా సరే ఈ సినిమా మల్టీ స్టారర్. సో మల్టీ స్టారర్ కాబట్టి మన తెలుగులో ఒక స్టార్ హీరో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ దానికి ఉండాల్సినటువంటి హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ముఖ్యంగా పోస్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో అసలు టైగర్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే టీజర్లో లాస్ట్లో కడియం పట్టుకొని ఇద్దరు గుద్దుకునేటువంటి ఏదైతే షాట్ ఉంటుందో దాంట్లోంచి ఒక హెచ్డీ పిక్ని వాళ్ళు ఈరోజు పోస్టర్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే హృతిక్ రోషన్ గారు కూడా ఆబ్వియస్లీ ఆయన కత్తి పట్టుకొని అసలు ఫుల్ మ్యాన్లీగా ఉన్నారు. అలాగే కియారా అద్వానీ కూడా చాలా హాట్గా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పోస్టర్లో లుక్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ గారివి అదిరిపోయినాయి అని చెప్పేసి అనుకోవాలి. సో ఇటువంటి పోస్టరే అభిమానులు కోరుకుంటున్నారు. ఒక కొత్త పోస్టర్ రావాలి. సినిమా జరుగుతున్నంతసేపు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ రకరకాల ఫొటోస్ తీస్తుంటారు. ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఫ్యాన్స్ కోసం. ఈ హిందీ ప్రొడక్షన్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే తెలుగులో ప్రమోషన్స్ అనేవి ఇట్లా కొత్త పోస్టర్స్ చాలా హైప్ని పెంచుతూ ఉంటారు. సో అది తెలుసుకొని ప్రమోషన్ స్ట్రాటజీ అలా వాడుకుంటే బాగుంటుంది అనుకుంటాను. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్కి ఇంకాస్త కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ట్రైలర్ కోసం అభిమానులందరూ చాలా అంటే చాలా పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళ కోసం ట్రైలర్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రానుంది. సో టీజర్ వరకు చూసుకుంటే 21.2 million వ్యూస్ అయితే రావడం జరిగింది. మరి ట్రైలర్కి అయితే నా వరకు టీజర్ 2 ఛానల్స్ రిలీజ్ చేశారు. అలా చేయకూడదు. బేసిక్లీ ఒక ఛానల్ రిలీజ్ చేస్తే చాలు. సో సింగిల్ ఛానల్ రిలీజ్ అయితే మాత్రం వార్ 2 ట్రైలర్ తెలుగులో అయితే ఖచ్చితంగా నా వరకు నా ఎక్స్పెక్టేషన్స్ అంటే టీజర్ వ్యూస్ చూసి చెప్తున్నాను. సో ట్రైలర్కి టీజర్ వ్యూస్ని బట్టి కంపేర్ చేసుకొని చూసుకుంటే నా వరకు అయితే ఒక 30 నుంచి 35 million వ్యూస్ అయితే వస్తాయి, ఈజీగా ఖచ్చితంగా వస్తాయి. సో ఇంకా ట్రైలర్లో షార్ట్స్ కానీ, ఎన్టీఆర్ గారి ప్రజెన్స్ కానీ, లేకపోతే ఆయన క్యారెక్టర్ డైలాగ్స్ కానీ, ఇంకా ఆయన క్యారెక్టరైజేషన్ చూపించే విధానం కానీ ఇంకా టీజర్ కంటే కూడా మించి ఉంటే ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. సో తెలుగులోనే ఆ రేంజ్లో ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో వ్యూస్ వస్తాయి. 40 నుంచి 45 million వ్యూస్ అయితే రిలీజ్ లోపు ఖచ్చితంగా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే 30 నుంచి 35 million వ్యూస్ అయితే ఖచ్చితంగా వార్ 2 ట్రైలర్కి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ మల్టీ స్టార్ సినిమా, నార్త్లో ఒక స్టార్ హీరో, తెలుగులో సౌత్లో ఒక స్టార్ హీరో యాక్ట్ చేసినటువంటి సినిమా. ఖచ్చితంగా ఒక తెలుగు హీరో అల్టిమేట్లీ ఒక తెలుగు వాడిగా, ఒక తెలుగు ఆడియన్గా, ఒక తెలుగు హీరోకి నా సపోర్ట్ 100% ఉంటుంది. సో ఖచ్చితంగా నా సపోర్ట్ ఎన్టీఆర్కే. డామినేషన్ మాత్రం ఎన్టీఆర్ గారిదే ఉండాలని కోరుకుంటున్నాను. మరి సినిమా చూసిన తర్వాత, రేపు ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. సో ఆ డామినేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఆ మాట పదే అంటున్నానో ఖచ్చితంగా వస్తుంది భయ్య. ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలు యాక్ట్ చేస్తున్నప్పుడు డామినేషన్ అనే వర్డ్ వస్తుంది. సో ఎవరు యాక్ట్ చేసినా తెలుగు హీరోనే నంబర్ 1 ఉండాలి. ఎప్పటికైనా సరే తెలుగు హీరోనే డామినేట్ చేయాలి. ట్రైలర్లో టీజర్లో ఎలాగో హృతిక్ రోషన్ గారి డామినేషన్ కొంచెం కనిపించింది, కొంచెం కాదు చాలానే కనిపించింది. సో దాని మీద రకరకాల ట్రాల్స్ వచ్చాయి. ట్రైలర్లో అయితే ఎన్టీఆర్ గారి డామినేషన్ పక్కా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ వ్యూస్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.